హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ సింప్లిఫై. వీడియోలో మనం ఈ స్లాబ్కి ఎంత మెటీరియల్ పడుతుంది అనేది క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. ముందుగా ఈ స్లాబ్ డైమెన్షన్స్ వన్ సైడ్ 40 ఫీట్ ఉంది, వన్ సైడ్ 30 ఫీట్ ఉన్నది. దీని థిక్నెస్ యాజ్ యూజువల్ అన్ని స్లాబ్స్కి ఉన్నట్టే 150 mm లేదా 0.15 మీటర్స్ అని అనొచ్చు. ఇప్పుడు ఈ 40 ఫీట్ని మనం మీటర్స్లోకి మార్చుకున్నట్టయితే 1 ఫీట్ అంటే మనకి 0.305 మీటర్స్ ఒక ఫీట్ అంటే ఇప్పుడు మనకి ఎంత అంటే 40 × 0.305 మనకి 12.2 మీటర్స్. అదేవిధంగా ఇటువైపు 30 ఫీట్ ఉన్నది కదండి, దీన్ని కూడా మీటర్స్లోకి మార్చుకుందాం. 1 ఫీట్ అంటే 0.305 మీటర్స్ అంటే ఇది 9.15 మీటర్స్. ఇప్పుడు థిక్నెస్ 0.15 మీటర్స్ కదా. ఇప్పుడు టోటల్ కాంక్రీట్ వాల్యూమ్ అనేది మనం కనుక్కోవాలి ఫస్ట్. అంటే 12.2 ఈ వాల్యూ వేసుకున్నాం, నెక్స్ట్ 9.15 ఈ వాల్యూ, నెక్స్ట్ స్లాబ్ థిక్నెస్ 0.15 వేసుకుంటే 16.74 అనేది మనకు వచ్చింది. టోటల్ వెట్ట కాంక్రీట్ అంటే స్లాబ్ వేయడానికి మనకు కావాల్సిన కాంక్రీట్ 16.74. ఇప్పుడు మనం ఒక క్యూబిక్ మీటర్కి ఎంత కాంక్రీట్ పడుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనకి డ్రై మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ 1 మీటర్ క్యూబ్, వెట్ కాంక్రీట్ ఈజ్ 1.54 మీటర్ క్యూబ్ అనమాట. మనం స్లాబ్కి వేసేది M20 స్లాబ్ కాబట్టి మనకి 1:1.5:3 అనేది తీసుకున్నాం. అంటే 1 పార్ట్ సిమెంట్, 1.5 పార్ట్స్ శాండ్, 3 పార్ట్స్ కోర్స్ అగ్రిగేట్. ఇప్పుడు సిమెంట్ ఎంత పడుతుంది అనేది మనం చూద్దాం. సిమెంట్ పార్ట్ 1 డివైడెడ్ బై 1 + 1.5 + 3 ఈ వాల్యూస్ ఇక్కడ వేసుకొని ఇంటూ ఇది 1.54 అనే వాల్యూ ఇక్కడ వేయాలి మనం. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అయితే 0.28 మీటర్ క్యూబ్ అంటే క్యూబిక్ మీటర్స్ సిమెంట్ మనకి పడుతుంది అనమాట. ఒక క్యూబిక్ మీటర్ వెట్ కాంక్రీట్ కావాలి అంటే 0.28 మీటర్ క్యూబ్ సిమెంట్ అనేది పడుతుంది. సిమెంట్ డెన్సిటీ 1440 kg/మీటర్ క్యూబ్. ఇప్పుడు మనం 0.28 ఇంటూ సిమెంట్ డెన్సిటీ చేస్తే మనకి 403 kg సిమెంట్ పడుతుందని వచ్చింది. మనకి ఒక్కొక్క సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 50 kg ఉంటుంది కాబట్టి మనం డివైడ్ చేసుకుంటే మొత్తం ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి 8 బ్యాగ్ సిమెంట్ అవసరం అవుతుంది మనకి. నెక్స్ట్ శాండ్ చూసుకున్నట్టయితే శాండ్ 1.5 ఈ 1.5 ఇక్కడ వేసుకొని 1 + 1.5 + 3 ఈ వాల్యూస్ ఇక్కడ వేసుకొని ఇంటూ 1.54 వేసుకొని 0.42. శాండ్ డెన్సిటీ 1700 kg/మీటర్ క్యూబ్. ఇప్పుడు ఈ 0.42 ఇంటూ ఈ 1700 వేసుకున్నట్టయితే 714 kg. దీన్ని టన్స్లోకి మార్చుకోవాలంటే డివైడ్ బై 1000 చేస్తే 0.71 టన్స్. ఇప్పుడు మనకి శాండ్స్ కూడా అంతా టన్నుల్లోనే దొరుకుతుంది కాబట్టి మనకి 1 మీటర్ క్యూబ్ కాంక్రీట్కి మనకి 0.71 టన్స్ ఆఫ్ ఇసుక అనేది అవసరం మనకి. ఇప్పుడు అదేవిధంగా మనం కోర్స్ అగ్రిగేట్ కనుక చూసుకున్నట్టయితే మనకి రేషియో 3 ఉన్నది కదండి, ఇక్కడ ఈ 3 రేషియో 3 ఉన్నది కదా. 3 డివైడెడ్ బై 1 + 1.5 + 3 ఇంటూ 1.54 0.84 మీటర్ క్యూబ్. ఇప్పుడు కోర్స్ అగ్రిగేట్ డెన్సిటీ 2700 kg/మీటర్ క్యూబ్. 0.84 ఇంటూ 2700 మనం చేసుకున్నట్టయితే 2268 kg మనకి కోర్స్ అగ్రిగేట్ పడుతుంది. ఇప్పుడు దీన్ని టన్స్లోకి మార్చుకుంటే 2.26 టన్స్ అనేది మనకు వచ్చింది. అంటే మనకు 1 మీటర్ క్యూబ్ కాంక్రీట్ కావాలంటే 2.26 టన్నులు కోర్స్ అగ్రిగేట్ పెక్క అనేది మనకు ఉండాలి. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక్కొక్క మీటర్ క్యూబ్ వెట్ట కాంక్రీట్కి మనకి ఈ మెటీరియల్స్ కావాలి. మనకు ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నది ఎంత అండి, మనకు కావాల్సింది టోటల్గా 16.74కి మనకి ఎంత మెటీరియల్ పడుతుంది అనేది కావాలి. ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తామంటే నౌ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ 16.74 మీటర్ క్యూబ్ ఆఫ్ వెట్ట కాంక్రీట్. ఇప్పుడు సిమెంట్ 16.74 ఒక క్యూబిక్ మీటర్కి 8 బ్యాగులు పడుతుంది. ఆ 8 బ్యాగులు వేసాం అంటే మొత్తం 16.74 క్యూబిక్ మీటర్లకి 134 బ్యాగ్స్ పడుతుంది సిమెంట్. అయిపోయింది. నెక్స్ట్ శాండ్ 16.74 క్యూబిక్ మీటర్లకి మనకి ఒక క్యూబిక్ మీటర్కి 0.71 టన్స్ పడుతుంది శాండ్. అంటే మొత్తం 16.74కి 12 టన్నులు శాండ్ పడుతుంది. అయిపోయింది. నెక్స్ట్ కోర్స్ అగ్రిగేట్ ఇది సేమ్ ఒక క్యూబిక్ మీటర్కి 2.26 టన్స్ మనకు పిక్ అనేది పడుతుంది. అలాంటిది 16.74 క్యూబిక్ మీటర్లకి 38 టన్స్ ఆఫ్ పిక్క పడుతుంది కోర్స్ అగ్రిగేట్. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలండి. ఏ స్లాబ్ అయినా ఏ డైమెన్షన్స్ అయినా మీరు డైరెక్ట్గా ఈ వాల్యూస్ అనేవి ఉపయోగించుకోవచ్చు. డైరెక్ట్ వెట్ట కాంక్రీట్ కట్టుకొని ఎంత అయితే అంత ఒక క్యూబిక్ మీటర్కి 8 బ్యాగ్స్ కనుక ఈ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు. ఈ వాల్యూస్ మాత్రం వ్యారీ అవుతూ ఉంటాయి మీకు మీ స్లాబ్ డైమెన్షన్స్ బట్టి. ఇవి ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. ఇవి ఫిక్స్డ్ వాల్యూస్. ఓన్లీ ఈ వాల్యూస్ కనుక మీరు వేసుకున్నట్టయితే చాలా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చండి ఏ స్లాబ్కైనా కానీ. థ్యాంక్ యూ.